అది గ్యాప్ కాకుండా షోకి ఇచ్చిండు అంతేనా? కూల్ అనేది ఏం లేదు, ఇది ఆయిల్ కొంచెం టైమింగ్ ఇస్తుంది, ఆ టైమింగ్ లోనే కూలింగ్ అయిపోతుంది. అల్యూమినియం కాబట్టి ఇలాగెళ్ళిపోయి నీకు ఇలాగెళ్ళి రావాలి. అవును, అదే అదే ఇట్లాగెళ్ళి సర్క్యులేషన్ అయ్యి కూలర్కి వచ్చి కూలర్ నుండి అటు పోవాలి, అటు వెళ్ళిపోతుంది. అదే లేట్ సర్క్యులేషన్, అదే కూల్. మళ్ళీ అల్యూమినియం కాబట్టి కూలింగ్ కూడా కొంచెం కంట్రోల్ కవర్ చేస్తాయి. అదే కొన్ని మోటార్లకు అల్యూమినియం బాడీలు వచ్చాయి. ఇప్పుడు మోటార్లు కూడా చేస్తారా? నేను ఎలక్ట్రిషియన్ అని చెప్పేసి బంద్ చేసి యూట్యూబ్ ఛానల్ ఉంది నాది, అన్ని ఇట్లాంటివి పెడుతుంటా, మోటార్లు చేసేటి. కూల్ ప్యాడ్ తాకడం వల్ల అలా రఫ్ అయిపోతుంది. అక్కడ ఫైబర్ ఇక్కడ రాకడం వల్ల హోల్స్ మొత్తం మీద అయితే ఇలా రఫ్ అయిపోయింది. ఇలా గాలి పడడం వల్ల ఆయిల్ అనేది ఇలా లీక్ అయ్యి ఈ కవర్ తాగాలి. నేను కట్ చేసాను కాబట్టి గ్యాప్ వచ్చింది. అప్పుడు వాడి నట్లు అబ్లంగా అయి కొట్టుకున్నా కూడా అక్కడ స్పేస్ ఉంది. మనకి కూలర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. చూసారా గ్యాప్? మనం వెల్డింగ్ చేసింది కూడా స్పష్టంగా అనిపిస్తుంది. సో మెకానిక్ దగ్గర ఎప్పుడైనా ఇంజన్ ఏ కార్ నుంచి తెప్పినా ఫస్ట్ కవర్ కట్ చేసుకోండి, ఇలాంటి ప్రాబ్లం రాకుంటుంటుంది. అయిపోయిందా? ఇది పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్, దూరం తీరుతుంది 500 అవుతుంది. అంత చిక్కగా ఇంజన్ సైడ్ లాక్ అయి ఉండాలి. ఈ నెట్ ఒకటి లాక్ ఫెయిల్ అయింది, వచ్చేతనే రాకుండా. ఇది కొత్తది, ఇది కొత్తది. అనిపిస్తాను ఏనా? ఈ ఎడ్జ్లు ఇలా అరిగిపోవడం వల్ల మనకు అందులో ఈ పానర్ సెట్ అవ్వక స్కిడ్ అవుతుందని ఈ లెవెల్లో పానర్ వస్తుంది, ఆ బేస్ తడుతుంది. సో మనం ఏం చేద్దామంటే ప్రతిసారి కోసం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఐడియా చేస్తాం.
అంతే కదా ఈజీ ఇంత లేయర్ అయితే తీసాను. ఇప్పుడు కూల్ ప్యాడ్ తాగదు, సో గీతలు కూడా ఛాన్స్ అయితే రాదండి. సో ఇప్పుడు మనం కూల్ ప్యాడ్ ఫిట్టింగ్ చూద్దాం. ఇవి వచ్చేసి సైడ్ రబ్బర్లు అండి.